టు రిచితా వ్లాగ్స్. సో ఈరోజు మీకు షేర్ చేస్తుంది మా హోమ్ గార్డెనింగ్. సో కింద చెట్లు వేసుకోవడానికి చాలా ప్లేస్ ఉందన్నమాట. సో ఇవన్నీ ఎప్పుడో వేసిన చెట్లు. సో ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న కరివేపాకు మొక్కలు అనేవి వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అనమాట. ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. సో ఈవినింగ్ తీయడం వల్ల ఇలా వాడిని ఈవినింగ్కి. అండ్ ఇది వచ్చేసి బిల్వపత్ర చెట్టు. ఎప్పుడైనా పూజ దగ్గర పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. బిల్వపత్ర చెట్టు ఆకు పెడితే మంచిది అంటారు కదా దేవుడి దగ్గర కానీ పూజలో కానీ. సో చాలా గ్రీనరీగా ఉంది వర్షం పడడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. కొబ్బరికాయలు అనేవి పడుతూ ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు మనం పూజ దగ్గర అవి కొట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వేప చెట్టు అనమాట. చూడండి ఎంత పెద్దదో, ఎప్పుడో వేసిన చెట్లు ఇవన్నీ. సో ఇంత పెద్దగా అయినాయి. సో ఉగాదికి కూడా వేప పువ్వు మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట మన ఇంట్లోనే. సో ఇది వచ్చేసి తులసి వనం. అన్ని తులసి మొక్క చెట్లు ఉంటాయి చిన్నది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ ఫ్లవర్స్, దేవుడి దగ్గర పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఈ తెల్ల జిల్లేడు చెట్టు అనమాట. సో దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు మనం ఈజీగా తీసుకుని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు. ఇప్పుడే ఒక మొక్క వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మందార చెట్టు. మందార పువ్వులు వస్తాయి బాగా మార్నింగ్కి. మనీ ప్లాంట్ అనమాట, హుండీలో వేసింది. ఇది వచ్చేసి నెక్స్ట్ మామిడి చెట్టు. బట్ మామిడి కాయలు అయితే రావు. చూడండి ఎంత పెద్ద మామిడి చెట్టు, పై వరకు ఉంది. అక్కడి నుంచి పై వరకు ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి చిన్న మామిడి చెట్టు. ఇది వచ్చేసి నారింజ చెట్టు. అండ్ ఇది వచ్చేసి తమలపాకు మొక్క చిన్నది. అండ్ ఇది వచ్చేసి అలోవెరా. సో స్కిన్కి మంచిది అంటారు కదా, గ్లో వస్తుందని. సో ఇది వచ్చేసి ఇంకో సైడ్ ఇంకో కరివేపాకు చెట్టు అనమాట. సో కరివేపాకు అనేది ఫుల్గా దొరుకుతుంది మనకి కర్రీస్లో వేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎర్ర గులాబ్ జామున్ చెట్టు అంటారు కదా, ఫ్రూట్ వస్తూ ఉంటుంది. ప్రజెంట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జాంకాయ మొక్క. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సీతాఫల చెట్టు. సో అన్నీ మన కింద పెరట్లో అన్నీ ఉంటాయి అన్నమాట ఫుల్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మల్లె చెట్టు. అలా పై వరకు కట్టారు చూడండి. సో ఇది మా గార్డెనింగ్, హోమ్ గార్డెనింగ్ అనమాట. సో ఇలా కింద అటు సైడ్ ఇటు సైడ్ 4 సైడ్స్ కూడా మనకి ఇలా మొక్కలు పెంచుకోవడానికి ఉంటుంది. సో ఇది చాలా మెయింటెనెన్స్ అండ్ కేర్ ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట వీటికి. సో వర్షం పడడం వల్ల చాలా గ్రీనరీగా ఉంది నీట్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.